మధ్యప్రదేశ్లో ఓ బీజేపీ నేత నడి రోడ్డుపై ఒక మహిళపై కర్రతో దాడి చేసిన ఘటన తీవ్ర దుర్మరణం రేపుతుంది ఈ రోజులలో. ఇందులో సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. సిద్ది జిల్లా సహవల్ నియోజకవర్గంలోని బహ్రీ గ్రామంలో నిన్న ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని బీజేపీకి చెందిన సంతోష్ పటాక్ గా, బాధితురాల్ని హేమా సింగ్ గా గుర్తించారు. హేమా సింగ్ బహ్రీ మార్కెట్ లో ఒక చిన్న బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాత్రికి రాత్రే తన బండిని దుకాణాన్ని సంతోష్ పటాక్ తొలగించాడని, దీనిపై తను బహ్రీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మార్కెట్ లో బండి పెట్టుకునే విషయంలో ఇద్దరి మధ్య మళ్ళీ వివాదం చెలరేగింది. వాగ్వాదం పెరగడంతో సంతోష్ పటాక్ ఆమెపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. అక్కడున్న వారిలో ఒకరు ఈ ఘటనకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కోణాల్లో వైరల్ అవుతుంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ నేత నడి రోడ్డుపై ఒక మహిళపై కర్రతో దాడి చేసిన ఘటన తీవ్ర దుర్మరణం రేపుతుంది ఈ రోజులలో. ఇందులో సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. సిద్ది జిల్లా సహవల్ నియోజకవర్గంలోని బహ్రీ గ్రామంలో నిన్న ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని బీజేపీకి చెందిన సంతోష్ పటాక్ గా, బాధితురాల్ని హేమా సింగ్ గా గుర్తించారు. హేమా సింగ్ బహ్రీ మార్కెట్ లో ఒక చిన్న బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాత్రికి రాత్రే తన బండిని దుకాణాన్ని సంతోష్ పటాక్ తొలగించాడని, దీనిపై తను బహ్రీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మార్కెట్ లో బండి పెట్టుకునే విషయంలో ఇద్దరి మధ్య మళ్ళీ వివాదం చెలరేగింది. వాగ్వాదం పెరగడంతో సంతోష్ పటాక్ ఆమెపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. అక్కడున్న వారిలో ఒకరు ఈ ఘటనకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కోణాల్లో వైరల్ అవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.